హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ నుంచి మెసేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజెస్ కానీ చాలా వస్తున్నాయి. అక్క, నీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు అంతా ఓకేనా, బేబీ ఎలా ఉంది. సో ప్రతి ఒక్కటైతే అడుగుతున్నారు. ఐ మీన్ నాకే కాకుండా దుర్గాకి కూడా మెసేజెస్ వస్తున్నాయంట, అక్క ఎలా ఉంది, అక్క హెల్త్ ఎలా ఉంది, ఇంకా నార్మల్ డెలివరీయా, సి సెక్షన్ జరిగిందా ఏంటి అని ప్రతి ఒక్కటైతే అడుగుతున్నారంట. సో నేనైతే ప్రతి ఒక్కటికి ఆన్సర్ చేస్తాను. నార్మల్ డెలివరీయా, సి సెక్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది ఎలా అని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రజెంట్ నేనైతే చాలా బాగున్నా. ఆల్మోస్ట్ 1 month అయింది నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో నా హెల్త్ కండిషన్ వల్ల నేను అసలు ఏం పోస్ట్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి. ప్రతి ఒక్కటైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే నా హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా. నా హెల్త్ కూడా ఇన్ని రోజులు బాగాలేకుండా ఇప్పుడే కొంచెం బెటర్, మరీ బెటర్ కాదు, నార్మల్. అంటే వీడియోస్ తీసి మాట్లాడే అంత ఓపిక అవుతుంది. సో అందుకే వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఈ వీడియో అయితే ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మా పాపది 21st డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బేబీని అయితే చూసే ఉంటారు, ప్రతి ఒక్కరు చూసి అయితే విష్ చేయండి మా పాపకి. అయితే వీడియోలకి వెళ్ళిపోదాము. నేనైతే కొన్ని వీడియోస్ తీసాను, అంటే నాకు అనిపించిన అయితే వీడియోస్ తీసాను, కొన్ని ఏమనుకోకండి. సో నేనైతే ఎలా రెడీ అయిపోతా, ఎలా ఉంటా, ఫంక్షన్లోకి ఎలా వెళ్తాను, ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా ఆల్మోస్ట్ ఫంక్షన్ దగ్గర వీడియోస్ అయితే తీయక లేవచ్చు, ఐ మీన్ ఎక్కువ లేవు, అసలు తీయలేదు రావచ్చు. ఇంట్లో జరిగినవే తీసాం మేమైతే. ఫంక్షన్ అయితే నేను పోస్ట్ చేస్తా, పిక్స్ అయితే చూడండి. మీకు ఆంటీని చూపెడతా. ఆంటీ మా ఆఫీస్ బాయ్. ఏయ్ ఆఫీస్ బాయ్ కాదు మరి డాక్టర్ సార్ నమస్తే. సార్ డోలో అంటే దేనికి వేసుకోవాలి సార్, జ్వరం వేసుకోవాలి, దేనికి వేసుకోవాలి, సో అక్క మేకప్ మంచిగా వేసింది గాయస్. సిద్దిపేటలో అక్క చెప్పక్క ఎక్కడ సిద్దిపేటలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఎవరున్నా వెళ్ళండి, మేకప్ మాత్రం వేసి ఉంచుకోకండి, మంచిగా ఉంటుంది కాబట్టి. నిజంగానే బాగుంటుంది ఎంచుకోండి. చిట్టి ఇంత అందంగా ఉన్నదంటే కారణం ముసలాం లేకుండా ఆంటీ కారణం అక్కడే. ఏముంటుంది చిట్టి ఇడు, అరే మాట్లాడరా, ఫేమస్ అయితే అంటూ అదంటే మాట్లాడు. చిట్టి ఇంత గలీజ్ కావడం కారణం ఎవరు చిట్టి? సరే హాయ్, ఏంటిది ఎవరిది మీదా? మీరే కదా పాప ఆడుకుంటుంది, బ్లాగ్ అని కొడదాం కొడుతున్నా. ఏయ్ అరే లేదురా, బుద్ధిలో వచ్చినాయి కొంచెం మా బుద్ధి. అందరూ రాలేక పని వద్దంటూ నేను కూడా మమ్మీ డాడీ
చిటి అమ్మని పోయి నేను కూడా రావాలా ఏ పడుకునే ఎప్పుడు నీకు నమ్మలేక నేను పడుకోలే అసలే వీడియో అయితే చూసారు కదా, ఎలా జరిగింది మా పాపది 21st డే. చాలా బాగా జరిగింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు మా పాపకైతే విష్ చేయండి. ఇంకా అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. భవ్యతో ముచ్చట్లు.